హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ థీమ్స్. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటేనే ప్రతి ఒక్కరం ఎంతో ఇంట్రెస్ట్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. హ్యాపీగా ముందు సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్పేసి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చేయడానికి సెలబ్రేషన్స్ చేస్తుంటాం. మా ఫ్రెండ్స్ అందరం కలిసి 1 వీక్ ముందు నుంచి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అంత అరేంజ్మెంట్స్ చేసేసాం. ఈ అరేంజ్మెంట్స్ అయితే అందరూ షేర్ చేసుకున్నారు. నాకైతే డెకరేషన్ పార్ట్ వచ్చింది. సో ఆ రోజు ఆఫ్టర్నూనే వెళ్ళిపోయి డెకరేషన్ అంతా చేసేసాము క్లబ్ హౌస్ లో. నాతో పాటు 5 మెంబర్స్ వచ్చారు. సో ఇంకేముంది, పార్టీ ఈవినింగ్ స్టార్ట్ అయిపోయింది. సో అందుకు నేను వైట్ కలర్ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫంక్షన్ హాల్లోకి మా వాళ్ళ అందరి ఎంట్రీ అయితే సూపర్ గా ఉంది, అదరహో అన్నట్టు ఉంది. సో యాక్చువల్ గా డ్రెస్ కోడ్ అయితే లేడీస్ అందరూ సింగిల్ పీస్ డ్రెస్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. సో అందరూ సింగిల్ పీస్ డ్రెస్సెస్ వేసుకొని వచ్చారు. యాక్చువల్ గా మేము ఏమైనా పార్టీ చేస్తే ఓన్లీ లేడీస్ వరకే చేసుకునే వాళ్ళం, పిల్లలు జెంట్స్ ని ఇన్వైట్ చేసే వాళ్ళం కాదు. కానీ ఈ ఫంక్షన్ మాత్రము ఫ్యామిలీతో చాలా బాగా జరిగింది. అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. సో గేమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎంటర్టైన్మెంట్ గా పిల్లల గేమ్స్, కపుల్ గేమ్స్ అండ్ లేడీస్ గేమ్స్ ఇవన్నీ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు అందరూ. ఈ గేమ్స్ లో ఒకటైతే చాలా విచిత్రంగా ఉంటుంది. పిల్లలు వచ్చి వాళ్ళ ఫాదర్స్ హ్యాండ్స్ టచ్ చేసి వాళ్ళ ఫాదర్ ఎవరో రైట్ పర్సన్ ని కనుక్కోవాలి. కానీ అలా కనుక్కోవడం చాలా కష్టం కదా, కానీ చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఫాదర్స్ అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. నెక్స్ట్ గేమ్ అయితే కపుల్ గేమ్, సూపర్ గా ఉంటుంది, చూడండి. Sorry ass DJ. You can get some. బేల్పూరి. యాక్చువల్ గా ఈ గేమ్ అయితే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. మనకు ఒక సాంగ్ ప్లే చేస్తారు, ప్రాపర్టీస్ అన్ని అక్కడ పెడతారు. ఆ సాంగ్ లో ఒక వర్డ్ వస్తుంది కొన్ని లైన్స్ మధ్యలో. సో ఆ వర్డ్ ని ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రాపర్టీని పట్టుకోవాలి. చాలా బాగుంది, అమేజింగ్ గా ఉంది. యాక్చువల్ గా ఈ గేమ్ ఉందని మా గ్రూప్ లో ఎవరికి తెలీదు. సో 2-3 కండక్ట్ చేశారు ఇది. అందరూ ఈ గేమ్స్ కి అయితే చాలా థ్రిల్ అయ్యారు, బాగా నచ్చింది అందరికి. సో ఇక్కడ బిందీ గేమ్ చూసి నవ్వుకుందాం కాసేపు. He's asking who is there. సో గేమ్ చూసారా ఎంత ఫన్నీగా ఉందో. అందరూ కళ్ళ మీద ముక్కుల మీద బొట్లు పెట్టారు. సో ఈ కపుల్ మాత్రం కరెక్ట్ గా రైట్ ప్లేస్ లో నుదుటి మీద బొట్టు పెట్టారు. సో వీళ్ళొక్కరే ఇలా చేశారు. సూపర్ కదా. ఫ్యామిలీస్ ఒక దగ్గర ఉండి ఇలా సెలబ్రేట్ చేసుకుంటుంటే ఎంత బాగుందో. పిల్లలు, పెద్దవాళ్ళు, లేడీస్ అందరు ఫుల్ ఎంజాయ్ చేశారు. సో ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది, డిన్నర్ స్టార్ట్ అవ్వాలి కదా. సో డిన్నర్ స్టార్ట్ చేసేసాము. ఈ ఐటమ్స్ అన్ని ఎవరం చేయలేదు. సో 31st రోజు కూడా మనం ఏంటి ఇంట్లో కష్టపడేది అని అనుకుని బయట ఆర్డర్ ఇచ్చేద్దాము అని బయట ఇచ్చేసాము. సో ఫుడ్ అయితే అమేజింగ్ గా ఉంది. అందరూ చాలా బాగా తృప్తిగా తిన్నారు. మంచిగా వచ్చాయి ఐటమ్స్ అన్ని. సో లక్కీగా ఐటమ్స్ బాగా కుదిరాయి.
అన్ని వెరైటీస్ వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ అలా ప్రిఫర్ చేసాము. యూజువల్ గా మేము పార్టీస్ చేసుకునేటప్పుడు అంతా వెజిటేరియనే చేసుకుంటూ ఉంటాము. ఈ ఫంక్షన్ లో మాత్రం వెజ్, నాన్ వెజ్ ప్రిఫర్ చేసాము. సో చాలా బాగుంది, అమేజింగ్ గా ఉంది ఫుడ్ అయితే. సో అందరూ బాగా ఖుషిగా తినేశారు. సో ఫుడ్ తింటూనే అందరూ చిట్ చాట్ చేసుకుంటూ బాగా టైం స్పెండ్ చేశారు. సో ఇంకా కేక్ కటింగ్ టైం వచ్చేసింది. హ్యాపీ న్యూ ఇయర్ 2025. Happy New Year! సో న్యూ ఇయర్ కేక్ కటింగ్ అయితే ఇలా జరిగింది. అందరం విష్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. సో పిల్లలు జస్ట్ 2-3 స్టెప్స్ వేశారు. ఈ న్యూ ఇయర్ కి స్పెషల్ ఏంటి అని అంటే నో డాన్స్ అన్నమాట. ఎవరు డాన్స్ వేయలేదు, జస్ట్ 2 స్టెప్స్ అట్లా వేశారు అంతే. సో ఇంకా కాసేపు లేట్ చేసినా గానీ పిల్లలు ఆ డెకరేషన్ ఉంచరనేసి ఫ్రెండ్స్ అందరం కలిసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అన్ని. మెమరబుల్ మూమెంట్స్ కదా, సో ఎప్పుడు చూసుకున్నా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ అందరితో ఫొటోస్. సో కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ ఎవరి పాటికి వాళ్ళు ఇండివిజువల్ గా తీసుకున్నారు. సో మా గ్రూప్ అందరం కలిసి సో మంచి పిక్స్ అయితే తీసుకున్నాము. ఇలా ఫ్యామిలీస్ అందరితో కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేసాం మేమందరం. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్. మీకందరికి కొత్త సంవత్సరం మంచి సంతోషాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియోస్ నచ్చినైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.